షాంపూ వాడడానికి బదులుగా ఈ సబ్బులు వాడొచ్చండి. మీరు చూస్తున్నవి కుంకుడుగాయతో తయారు చేసిన సబ్బులు. చూస్తున్నారు కదా నొరగ ఎలా వస్తుందో. వీటిని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పిల్లలకి, చంటి పిల్లలకి పూర్వకాలం వీటిలతో తలస్నానం అది చేపించేవారంట. ఈ తయారీ విధానం అది మా అమ్మ చెప్తది. మీరు చిన్న వీడియోని కంప్లీట్‌గా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా కుంకుడుగాయలను తీసుకొని బాగా ఎండబెట్టాలి. ఎండలో ఒక పూటంతా బాగా ఎండబెట్టిన తర్వాత వాటిని తీసుకొని ఈ విధంగా రోట్లో దంచుతుంది. ఎండలో బాగా ఎండిపోయాయి కాబట్టి ఇలా దంచుతుంటే చూస్తున్నారు కదా! ఎలా చక్కగా అవన్నీ కూడా పగిలిపోయి మంచిగా పౌడర్ అవుతుంది. ఇప్పుడు పిక్కలన్నిటిని మనం సెపరేట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా గరిటెతో మళ్ళీ కలిపి దంచుతుంది. దీనిని ఒక ప్లేట్‌లోకి మొత్తం అంతా తీసేసి మనం జల్లించుకోవాలన్నమాట. మొత్తం దంచడం అంతా అయిపోయింది. ఇప్పుడు ప్లేట్‌లోకి తీసేసుకుంటుంది. దీనిని మళ్ళీ జల్లెడలో వేసి జల్లిస్తుంది. ఆ జల్లెడలో వేసి జల్లించిన తర్వాత చక్కగా పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్‌తో మీకు ఇందాక చూపించిన సబ్బులు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా మెత్తగా అయిపోయింది పౌడరు. ఇలా జల్లించి మిగిలిన మిశ్రమం కూడా ఉంచుకోవాలి. అది దేనికి అంటే మళ్ళీ మనం ఏదైనా అంట్లు తోముకున్నప్పుడు గానీ, దేవుడి సామాగ్రి తోముకున్నప్పుడు గానీ అవి యూజ్ చేసుకోవచ్చు. ఇదనమాట. ఇది 2, 3 సార్లు దంచి మళ్ళీ జల్లించింది. ఇప్పుడు కంప్లీట్‌గా జల్లించడం అయిపోయింది. పైన అలా పిప్పులా ఉన్నదంతా కూడా ఒక కవర్‌లో వేసి పెట్టింది. ఇప్పుడు కలబంద తీసుకొని ఈ విధంగా ఒలిచి స్పూన్‌తో తీస్తుంది. ఈ గుజ్జును కూడా అందులో వేసి దంచుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. దీన్ని కొంచెం అటు ఇటు దంచి అందులో కలిపేసి కొంచెం వాటర్, చాలా తక్కువ వాటర్ జస్ట్ ఇలా జల్లి ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసి సబ్బుల్లాగా చేసేస్తుంది. బాగా కలపాలి. ఇలా మా అమ్మ అయితే రోట్లోనే కలిపేస్తుంది. చూస్తున్నారు కదా! బాగా కలిపేసి కొంచెం వాటర్ జల్లిందనమాట. చాలా తక్కువ, ఒక స్పూను, 2 స్పూన్లు పడ్డాయి అంతే. ఇలా గట్టిగా ముద్దలా చేసేస్తుంది. ఈ ముద్దలా చేసిన మిశ్రమాన్ని ఎండలో పెట్టేస్తే మనకి సబ్బులు రెడీ అయిపోతాయి. చేస్తూ ఉంటేనే నొరగ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! ఇందులో కలబంద ఎందుకు వేసిందంటే తలస్నానం చేసినప్పుడు హెయిర్ స్మూత్‌గా వస్తుందంట, అందు గురించి. ఇలా షేపు ఎలా ఉన్నా పర్వాలేదని నేను చెప్పాను. అందుకే ఇలా చేసేస్తుంది. కరెక్ట్‌గా సబ్బులాగే షేప్ రావాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో దొరుకుతున్నాయి కదా! ఆ ట్రేస్‌లో వేసుకుంటే షేప్ వస్తుంది. ఇలా ఎండలో ఒక 2 డేస్ ఎండబెడితే చక్కగా ఎండిపోయాయి సబ్బులు. ఇవి దాని నుంచి వచ్చిన గింజలు. ఇవి న్యాచురల్‌గా తయారు చేసిన సబ్బులు కాబట్టి జుట్టు రాలడం అలా ఏమీ ఉండదు. కెమికల్స్ ఏమీ కలవలేదు కాబట్టి చాలా జుట్టు గ్రోత్ అయితే ఉంటుంది. మీకు ఈ సబ్బులు, ఇలాంటి సబ్బులే కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా! దానికి కాల్ చేయండి. అది మా అమ్మ నెంబర్ అండి. దానికి వాట్సాప్ లేదు. మీరు కాల్ చేస్తే ఆర్డర్ ఇవ్వచ్చు.